ఉండాలి, నాలాగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అక్కడ చూసారా కొండలలో వాటర్ ఫాల్ పైనుంచి పడుతుంది. గంగాదేవి నిజంగా చెప్తున్నాను కదా, ఆ వాటర్ మొత్తం కలిపి యమునా నదిలో కలిసిపోతుంది అనమాట. ఇక్కడున్న ఈ చెట్లలో పుట్లలో వాటర్, కొండల్లో వచ్చిన వాటర్ అంతా కలిపి యమునా నదిలో కలిసిపోతాయి అన్నమాట ఈ వాటర్లన్నీ. ఈ రాణా చెట్టి ఊరు నుంచి మనకి యమునోత్రి అక్కడ కనబడుతుంది, పైన మంచు పర్వతం, ఆ పైన యమునాదేవి గుడి ఉంటుంది. మనం మంచు పర్వతాలకి దగ్గరకు వచ్చేసాము. కానీ మామూలుగా కాదు, ఇది అనుకున్నట్టు సాధ్యమైన కాదు ఈ ట్రిప్. ఎందుకంటే రోడ్స్ ఎలా ఉన్నాయి చూసారు కదా. ఇలాంటి రోడ్లో రావాలంటే ఫస్ట్ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, ఉంటేనే మనం ఏదైనా సక్సెస్ఫుల్ అవుతాం. ఎందుకంటే టైంకి దర్శనం చేసుకోవాలి, టైంకి వెళ్ళాలి అంటే అది మామూలు విషయం కాదండి. అది అన్ని విధాలుగా కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే ఆ కాలం కలిసి వస్తేనే అవుతుంది ఏ విషయమైనా. అందులో భగవంతుడు నాకు మాత్రం సాయం చేశాడు. ఎక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి యాత్ర ఎక్కడ ఆగలేదు, చాలా బాగా జరుగుతుంది. నాకు ధన్యవాదాలు. చూసారు ఎంత బాగుందో క్లైమేట్. నిజంగా ఈ పర్వతాల్లో ఉండిపోవాలనిపిస్తుంది ఒక ఫామ్ హౌస్ కట్టుకొని. నిజంగా ఇక్కడ లోకల్ పీపుల్స్ అయితే చాలా లక్కీ, అదృష్టవంతులు. నేచర్కి దగ్గర ఉండడం అంటే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అలవాటు లేదు కాబట్టి కొత్త ప్లేస్ చూసారు మనకు అలా అనిపిస్తుంది అనుకోండి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అడిగాను అదే మాట, మీకు ఇక్కడ ఉండడం ఇష్టమా? ఒకరోజు 2 రోజులు అంటే ఓకే, కానీ జీవితాంతం ఉండాలంటే కష్టమే కదా. అంటే మాకు ఇది తప్ప వేరే ఆలోచన కూడా లేదంటే మేము సిటీలో కూడా ఉండలేము. మాకు ఇక్కడ ఈ నేచర్తో అలవాటు అయిపోయింది. మాకు ఇక్కడ ఉండడంలో మజా వేరే దగ్గర రాదు మాకు అని చెప్పి అంటున్నారు. నిజంగా అండి, మనం అంతా చాలా మిస్ అవుతున్నాము సిటీలో ఉండి. డెఫినెట్లీగా వచ్చి విజిట్ చేసి మీరు ఎంత ఎంజాయ్ చేస్తారంటే నేనైతే నెంబర్ 1గా. అంటే మీరు వచ్చేటప్పుడు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే సింపుల్గా ఏం లేదండి, రోడ్స్ అయితే చాలా డేంజర్ రోడ్స్. మీరు ఈ రోడ్లో రావాలంటే కొద్దిగా కష్టమే. మీరు అక్కడి నుంచి వచ్చేసేయండి, ఇది హరిద్వార్ నుంచి వస్తే బెటరు. ఈ రూట్ అంటే కొద్దిగా కష్టము, రిస్క్ కూడా. అంటే రిస్క్ చేయాలి అనుకున్నవాడు హ్యాపీగా రిస్క్ చేయొచ్చు, బాగుంటుంది. కానీ జాగ్రత్తగా సేఫ్గా రావడం బెటర్. చూడండి మన ఫ్యాబ్రికేషన్ వర్క్ ఎలా కనబడుతుంది. మొత్తం ఇల్లు ఏరియాలో ఫ్యాబ్రికేషన్ తప్ప ఎక్కడ ఏ వర్క్ కూడా కనబడట్లేదు. చాలా అద్భుతంగా ఉంది, కానీ మైండ్ బ్లోయింగ్. ఇక్కడ కానీ ప్రాజెక్ట్ వస్తే మాత్రం కేకలా ఉంటుంది, నాకు ఎంజాయ్ చేయొచ్చు బాగా. చూడండి మనుషులు ఎక్కించుకొని తీసుకెళ్ళేది ఇదే. ఉత్తరాఖండ్లో చాలా డేంజరస్ ట్రక్కింగ్ ఎక్కడైతే ఉందంటే ఇదే యమునోత్రి. యమునా టెంపుల్ వెళ్ళాలంటే నాలాగా లావు ఉన్నోడైతే నడిచి వెళ్ళాలి అంటే అది కష్టం. ఎందుకంటే అంటే నేను భయపడట్లేదు, మామూలుగా చెప్తున్నాను, ఇబ్బంది అయితే ఉంటుంది. ఇంకా లేదు వెళ్ళాలి అనుకుంటే ట్రక్కింగ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మనం చేసేది కూడా ట్రక్కింగ్, నేను కూడా. కానీ మనకు టైం లేదు కాబట్టి మనం గుర్రంలో వెళ్తున్నాం. ఎందుకంటే మనం కోసం కార్ వెయిట్ చేస్తాం, గైడ్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ నేను ట్రక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టలేము. నేను అయితే గుర్రం మీద అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఓకేనా, డన్.